రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలని అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తులతో చట్టాపట్టాలు వేసుకు తిరగటాకి కలిసి తిరగటాకి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ గుర్తు రాదు. రాజశేఖర రెడ్డి గారి ఆశయం గుర్తుకు రాదు. అంకుల్ పెంకుల్ అని మాత్రం కలిసి తిరుగుతారు. ఈ అంకుల్ పెంకుల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది? ఎప్పుడన్నా కలిసి తిరిగారా? రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగా ద్వేషించేవాడు, ఎంత రాజకీయంగా అణగదొక్కటాకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టడానికి ట్రై చేశారు. ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా వైఎస్ఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కళ్లతో చూసిన వాళ్లే కదా. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ చంద్రబాబుతో తగులు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? సరిహద్దు తగాదాలు ఉన్నాయా? లేవే. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు. రాజశేఖర రెడ్డి గారిని ద్వేషించే చంద్రబాబుని వీళ్లు ద్వేషిస్తున్నారు. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి 15 సంవత్సరాలైనా సరే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె ఈ రోజుకి చంద్రబాబుని ద్వేషిస్తూ ఉంది రాజకీయంగా. కానీ మనమేమో చట్టాపట్టాలు వేసి తిరుగుతాం. ఆయన అభిమతం కోసమే ఆ తాపత్రయపడతాం. మా తాపత్రయం అంతా ఆస్తుల కోసం కాదు, ఆయన ఆశయం కోసం. ఇదేం ఆశయం? చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటాడు, భారతీయ జనతా పార్టీ ఇక్కడ పరిపాలన చేస్తుంది. ఇద్దరూ కలిసి వాళ్ళు మంచోళ్ళంట, వాళ్ళు బాగా పరిపాలన చేస్తారంట. తెల్లవారు తిరిగాడంట, అగ్గిపెట్లకి 23 కోట్లు బాగా ఎలిగించాడంట. అగ్గిపెట్లు, జనరేటర్లు, అగ్గిపెట్లు కలిసి. జనాలేమో అరే బాబు మమ్మల్ని ఎవడు చూసి చావలేదురా బాబు అని చెప్పి జనం అలో లక్షణాన్ని ఏడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళరు, పలకరించరు. చంద్రబాబు బాగా చేశాడని సర్టిఫికెట్ ఇస్తారు. జగన్ వల్లే బెజవాడ మునిగిపోయిందని చెప్పని మాట్లాడతారు. జగన్ వల్లే ఈ రాష్ట్రంలో అందరికీ నష్టం జరిగిందని మాట్లాడతారు. జగన్ గారు దిగిపోయి 100 రోజులు అయిపోయినా కూడా వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తారు అనే అభిమతం కోసం పరితపిస్తారు. ఇది వీళ్ళ అభిమతం. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపు. ఎంత విలువిస్తారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి. వారంటారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే ఆ 10 ఏళ్లు నిన్న మొన్న మాట్లాడారు. 10 సంవత్సరాలు అధికారానికి వచ్చేంత వరకు కూడా నేను పాటుపడ్డాను అని చెప్పని షర్మిలమ్మ గారు మాట్లాడతారు. షర్మిలమ్మ గారు ఎప్పుడు కష్టపడ్డారు, ఎప్పుడు పార్టీ కోసం చేశారు? వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించాడని చెప్పని, సోనియా గాంధీని తెక్కరించాడని చెప్పని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఉవ్వెత్తున కెరటంలాగా ఎగసి పడుతున్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరూ కలిసి అక్రమ కేసులు ఇరికించి, సిబిఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా, పాత రోజుల్లో ఎలా ఉండేది. అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అన్ని కష్టాలు పెడుతూ జైల్లో ఉంటే ఆ రోజు 230 రోజులు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసిన మాట వాస్తవం. ఎప్పుడు? 2014కు ముందు. 2012, 13 సంవత్సరాల్లో 230 రోజులు వారు పాదయాత్ర చేసింది వాస్తవం. దాంట్లో ఏమీ లేదే. 2014 తర్వాత షర్మిలమ్మ గారు ఏ రోజు పార్టీ జెండా మోసింది కానీ, పార్టీ కోసం పనిచేసింది కానీ లేదు. 2 ఎన్నికల్లో ప్రచారం చేశారు. విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు 2014 ఎన్నికల్లో పనిచేశారు. అంటే స్పీచ్ వచ్చి మీటింగ్లు చెప్పెళ్లారు. 19 ఎన్నికల్లో మీటింగ్లు చెప్పెళ్లారు ఎన్నికల సమయంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా 2012 నుంచి
ఈ రోజు దాకా కూడా కర్త కర్మ క్రియ కష్టం నష్టం గెలుపు ప్రతి దాంట్లో కూడా ఎవరిదయ్యా సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యం హక్కు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే జెండా మోస్తున్నటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గెలుపు రావటానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత గొప్పగా ఒక రాజకీయ పార్టీగా స్థిరపట్టాకి ప్రజల పక్షాన ఇంత పెద్దగా పనిచేయటానికి ఎవరికి ఇదంతా చెందుద్దంటే ఇద్దరికే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త లక్షలాది మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ పూర్తి కష్టం ఈ ఇద్దరిది మాత్రమే. వేరే శర్మిలమ్మ గారు పనిచేశారు, నాలాంటి వాళ్ళం బోలంత మంది పనిచేశాం. మరి మేం చేసింది కష్టం కాదా? మాలాంటి వాళ్ళందరూ బోలంత మంది పనిచేశారు. ఈ పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు. మేము కూడా పదవులు వదుకుని వచ్చాం. నాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర 30-40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం. సంవత్సరన్నర 2 ఏళ్లు 2.5 ఏళ్లు పదవులు ఉన్నోళ్లు వదిలేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు. ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇది సమిష్టిగా అందరూ చేశారు, కృషి చేశారు. కానీ ప్రధానంగా కష్టం చేసింది కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం ఈ పార్టీ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపట్టాకి ఈ ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన, ఇది వాస్తవం అని చెప్పని షర్మిలమ్మ గారికి తెలియజెప్తూ అలాగే అంటే చెప్పొచ్చు చెప్పకూడదు మరి నేను లైన్ దాడుతున్నాను నాకు తెలియదు. కానీ షర్మిలమ్మ గారిని పాదయాత్ర చేద్దామని నిల్చున్నప్పుడు వ్యక్తిగతంగా పేరు నానిగా నేను జైలుకి వెళ్ళి మాట్లాడాను. సార్ కరెక్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీలో ఇది కరెక్ట్ కాదు, భవిష్యత్తులో ఇవన్నీ కూడా చికాకులు వస్తాయి అని చెప్పని నేనే వెళ్ళి చెప్పొచ్చాను. లేదు అని అటువంటిది ఉండదు, మా కుటుంబం వేరు, ఏముండవు, సమస్యలు రావు అని చెప్పి ఆయన ఎంతో నమ్మకంగా మాట్లాడారు. నేను చాలా అనుమానాలు మాట్లాడాను. ఇవాళ జరుగుతున్న అనుమానాలన్నీ ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను అనుమానాలుగా మాట్లాడాను, సందేహాలన్నీ చెప్పాను.